వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఊపిరాడక 10 మంది సజీవ దహనమయ్యారు. మాల్వియా నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఈ విషాదం జరిగింది. బుధవారం ఉదయం రెస్టారెంట్ బేస్మెంట్లో మంటలు చెలరేగి క్షణాల్లోనే భవనం పొగతో నిండిపోయింది. బయటకు వచ్చే దారి లేక లోపలే 10 మంది చిక్కుకుపోయారు. బుధవారం ఉదయం 9:45 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో ఫైర్ సర్వీసెస్కు సమాచారం అందిన వెంటనే పలు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. అగ్నికీలలు, దట్టమైన పొగతో లోపల పరిస్థితి అత్యంత భయంకరంగా మారింది. కొందరిని సకాలంలో బయటకు తీయగలిగిన దురదృష్టవశాత్తు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను వెలికితీసిన అధికారులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనకు అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రెస్టారెంట్ బేస్మెంట్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించారు, వెంటిలేషన్ వ్యవస్థ ఎలా ఉంది వంటి కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ప్రమాద స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.